వక్రగమనంలో ఉండేటువంటి శని మిథున రాశి వారికి స్థితి చూస్తే మిథున రాశి వారికి దశమంలో వక్రించి ఉన్నారు. కాబట్టి ఈ మిథున రాశికి దశమ స్థానంలో వక్రించి ఉండి తృతీయ దృష్టితోని తన యొక్క భాగ్యస్థానం అంటే 9వ స్థానం అంటే అష్టమ స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి ఆరోగ్యంగా ఎవరైతే ఉన్నారో ఆరోగ్యంగా వాళ్ళు మిథున రాశి వారికి ఆరోగ్యం మెండుగా ఉంటుంది. అలాగే వీరికి ఈ యొక్క చతుర్థ భావమందు కూడా తృతీయ భావమందు శని పూర్ణ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి సహకార గుణాలు సహకరించేటువంటి వారు ఎక్కువగా ఉండడము, అలానే వీళ్ళని ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఖర్చు పెట్టడము, లేదనే కాళ్ళు తీపులుగా ఉండడము, ఇలా ఒక టైప్ ఆఫ్ అనారోగ్యం అయితే కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. తర్వాత అనారోగ్యంతో పాటు కొంత డబ్బు నష్టపోవటము, ఎవరేదో చెప్పిన మాట ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అక్కడ నష్టపోవటము అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు ఈ శత్రు రుణ రోగాదులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి విషయాలకు వస్తే సమతూకంగా ఉంటాయి. అంటే ఎవరైనా కూడా శత్రువులుగా సమానత్వ లక్షణాల్లో ఉన్నారు అని ఒక భావంలో ఉంటారు. శని కూడా అలానే వీరికి అనేక రకాల శత్రువును చూపిస్తారు, మిత్రులను చూపిస్తాడు. తద్వారా వీళ్ళు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అని తెలుసుకునే తత్వాన్ని చూపిస్తాడు. ఎవరు మనం ఒక్కరు చేసుకుంటే మనం మన యొక్క స్థితిని పెంచుతారు, అవన్నీ కూడా కనబడతాయి. తర్వాత ఈ యొక్క శని వక్రగమనంలో దశమ దృష్టితోని ఈ యొక్క ద్వితీయాన్ని చూస్తున్నాడు, అంటే జన్మరాశిని మిథునాన్ని చూస్తున్నాడు పూర్ణ దృష్టితో. అంటే కాబట్టి గురువుని చూస్తున్నాడు. అంటే ధర్మంగా ఉంటే మాత్రం ఆయన ఏమీ చేయడు. అధర్మంగా పోట్లాడి అధర్మంగా ఇంకోటితో నేనన్నా డబ్బు సంపాదించినా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచనీయడు. అధర్మంగా సంపాదించిన డబ్బు కావచ్చు, అన్యాయంగా సంపాదించిన డబ్బు కావచ్చు, వెంటనే దాన్ని ఖర్చు చేయించేస్తాడు. అంటే ఒక ఖర్చులాగా వచ్చేస్తుంది, వచ్చేసి దాన్ని మొత్తం కూడా తీసేస్తాడు. వచ్చిన డబ్బు కావచ్చు అన్యాయం చేస్తే కూడా దాన్ని ధిక్కరించి శ్రమను పెడతాడు. అదే మిథున రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే వ్యతిరేకమైనటువంటి చర్య చెప్పాలి. శని వక్రగమనం వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎదుటి మనిషి కూడా అపార్థాలు లోను కావడం, చీటింగ్లు కానీ, ఏదో చెప్పిన మాటలు విని ఏదో ఎక్కడో పెట్టేయటం, డబ్బులు ఏదో పెట్టే దగ్గర 1 పెట్టే దగ్గర 100 పెట్టేస్తే ఇంకా ఎక్కువ వస్తాయని ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టడం, అలా కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా కూడా వీరికి కొంతవరకు వీళ్ళ మాట వినకపోవటము, వీళ్ళు ఏం చెప్పేది మాకు తెలియదా అన్నట్టుగా భావంలో ఉంటారు.